హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నాకైతే ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో తీశాను. ఇదైతే మొగ్గుల పెళ్ళి, ఆ రోజు అంగడి జరుగుతుంది, అందుకే కొంచెం హడావిడిగా ఉంది. మేమైతే మొగ్గుల పెళ్ళిలో దిగి ఆటోకి వెళ్ళాలి. ఇక్కడ ఆటో కనబడుతుంది కదా, ఇదే ఆటో స్టాండు. ఇక్కడ దిగితే ఒక 5 కిలోమీటర్స్ లోపలికి మా ఊరు ఉంటుంది. ఈ వీడియో తీయడానికి కారణం ఏమిటంటే, ఈ చీకటి ప్లస్ చలి రెండు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలైతే స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. ట్రైన్స్ ఏవి అవైలబుల్ లేవు మా దగ్గర. మేమైతే బెల్లంపల్లి వెళ్ళి మరి వెళ్ళాము. తీరా మొగులపల్లి చేరేసరికి 7:30 అట్లా అయింది. చిన్న తమ్ముడు బండి తీసుకొని వచ్చాడు. ఈ నైట్లోనైతే ఆటోకి రావాలంటే ఆటోస్ అయితే అవైలబుల్ ఉండనే ఉండవు. మాకు ఎప్పుడైనా తమ్ముళ్ళు వచ్చి తీసుకెళ్తారు. మొత్తం చుట్టూ చీకటే ఉంది, అందుకే కొద్దిగానే వీడియో తీశాను. మన ఊరికి వెళ్ళాలంటే అన్నీ అవైలబుల్ ఉండాలి. ఇలా ఆటోలలో వెళ్ళే ప్రతిసారి నరకంలా ఉంటుంది. ఇది నవాబ్పేట బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ తర్వాత ఇది ప్రకృతి వనం. ఇక్కడనే బతుకమ్మ ఆడుకుంటారు. ఇక్కడ నుండి స్ట్రీట్ లైట్లు మొత్తం ఉన్నాయి. మన ఊరికి వెళ్ళేటప్పుడు బస్సులు అవైలబుల్ ఉంటేనే బాగా అనిపిస్తుంది. ఇలా ఆటోలకు బండి మీద వెళ్ళాలంటే ప్రతిసారి మాకైతే నరకంలా ఉంటుంది. బస్సులు ఉండవు, ఆటోలు ఉండవు. ప్రతిసారి వాళ్ళ పనులు పక్కన పెట్టుకొని మరి మా తమ్ముళ్ళు నాన్న వస్తారు మా కోసం. అయితే మేము ఇంటికి వెళ్ళేసరికి అమ్మ చాలా టెన్షన్ పడుతుంది. చీకటి, అందులోనూ బండి మీద వెళ్తున్నాం కదా. అమ్మకు మేము ఇంటికి చేరుకునేదాకా టెన్షన్గానే ఉంటుంది. ఫైనల్లీ మా ఊరు వచ్చేసింది. మన ఊర్లో మనకు తెలిసిన వారి ముఖాలు కనబడతాయి కదా, అప్పుడు మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మా ఊరినైతే కాసేపు అలా చూసేయండి. మన ఊరు చేరుకోగానే మనకు తెలిసిన వారి ఫేసులు కనబడతాయి కదా, అప్పుడు ఎక్కడ లేని ప్రశాంతత, హ్యాపీనెస్ నాకైతే ప్రతిసారి ఇదే ఫీలింగ్ వస్తుంది. ఊర్లోనైతే జనాలు దాదాపు అందరూ పడుకున్నారు. 8 అవుతుందేమో టైము. పొద్దాకలా చేను పని చేసుకొని వస్తారు కదా, అందరూ పడుకొని ఉన్నారు దాదాపు. మేమైతే ఈ చీకట్లో జర్నీ చేసి అలసిపోయాము. పిల్లలైతే స్కూల్కి వెళ్ళి వచ్చి మరి ఇటు వెళ్ళేసరికి చాలా టైర్డ్ అయిపోయారు. ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, సేఫ్ జర్నీ. ఇలా నైట్ పూట మన ఇంటికి వెళ్ళేటప్పుడు బస్సులు అవైలబుల్ లేకుంటే ఆటోలలో ఇలా బండి మీద వెళ్తాం కదా, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికే ఈ వీడియో తీశాను. చీకట్లో బండి మీద వెళ్ళడం, ఆటోలలో వెళ్ళడం చాలా ప్రమాదకరం. అందుకనే సేఫ్గా వెళ్ళండి అని చెప్పడానికి చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చేసాము. మా ఆయన మాకంటే ముందే వచ్చేసాడు. కింద హైప్ అనే బటన్ ఉంటుంది, ఖచ్చితంగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.